Ready to move in premium triplex villas at Kollur APR Projects. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చాం. ఆ ప్లేస్ ఏంటో మీరు చూడొచ్చు, వ్యాక్స్ మ్యూజియం. ఈ వ్యాక్స్ మ్యూజియం గురించి మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్గా కూడా అల్లు అర్జున్ గారు వ్యాక్స్ స్టాట్యూ కూడా లాంచ్ చేశారు. ఎక్కడ అంటే దుబాయ్లో మడిమతు రిసార్ట్స్లో. అలాగే మనకి ప్రభాస్ ఉంది, నరేంద్ర మోడీది, అలాగే షారుఖ్ ఖాన్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో. ఇందులో వ్యాక్స్ మ్యూజియంలో చెప్పుకుంటే మనకి మడేమత్ రిసార్ట్స్ వచ్చి చాలా పెద్ద వ్యాక్స్ మ్యూజియం. సో అలాగే మన ఇండియాకి వచ్చేటప్పటికి మనకి 6 to 7 వ్యాక్స్ మ్యూజియంసే ఉన్నాయి. అందులో మైసూర్లో ఉన్న ఈ వ్యాక్స్ మ్యూజియం ఒకటి. బట్ ఈచ్ వ్యాక్స్ మ్యూజియంకి డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం, మైసూర్లో ఉన్న వ్యాక్స్ మ్యూజియంకి ఇది ఏంటి స్పెషల్ అంటే, వరల్డ్ వైడ్లో వ్యాక్స్ మ్యూజియం స్టాట్యూస్తో కలిపి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడారో డిఫరెంట్ వ్యాక్స్ స్టాట్యూస్ తోటి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఇక్కడ ట్రై చేశారు. అవి ఏంటి, ఎలా ఉన్నాయో కూడా చూద్దాం రండి. మనం ఇప్పుడు వ్యాక్స్ మ్యూజియం అనుకున్నాం కదా. ఆ వ్యాక్స్ మ్యూజియంలో స్టార్టింగ్ వచ్చి మనకి కృష్ణరాజ వడియార్ 4 ఉన్నారు. ఈయన ఆల్మోస్ట్ 1884 నుంచి 1940 దాకా ఆయన రూల్. బట్ ఆయనకున్న కర్ణాటిక్ మ్యూజిక్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ వల్ల ఆయన ఈ థీమ్ కూడా మనకి ఏదైతే ఈ వ్యాక్స్ మ్యూజియం అంతా కూడా మ్యూజిక్ థీమ్ మీద ఉంది కదా. సో ఆయనకి ఉన్న మ్యూజిక్ ఇంట్రెస్ట్ని బట్టి స్టార్టింగ్ ఆయన విగ్రహం పెట్టారనమాట, వ్యాక్స్తో తయారు చేసింది. బట్ మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్, నార్మల్ మనం యూజ్డ్ ఇన్స్ట్రుమెంట్సే చూడొచ్చు మనం. ఆయన కృష్ణరాజ వడియార్ 4 చూసారు కదా. ఇదంతా కూడా స్టోన్ ఏజ్, అంటే మన రాతి యుగంలో ఉన్నప్పుడు వాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడారో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, చెక్కతో తయారు చేసినవి ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే మనం చూస్తున్నామో అవన్నీ కూడా ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్. అవన్నీ నిజంగా వాడినవి. అప్పుడు చూస్తే స్టోన్ ఏజ్లో వాడిన ఈ మొత్తం అక్కడ శంఖంలాగా ఉన్నాయి, అవన్నీ చెక్కతో తయారు చేసినవి. డిఫరెంట్, లేకపోతే యానిమల్ పార్ట్స్తో తయారు చేసినవి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఒరిజినల్. ఇక్కడ మనం చూసి ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట చాలా. ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియన్ విలేజెస్లో ఇవన్నీ వ్యాక్స్ స్టాట్యూసే. ఏమేమి ఇన్స్ట్రుమెంట్ పెట్టి అప్పుడు వాడేవారు ఇండియన్ విలేజెస్లో ఇప్పుడు వాడతారో అవన్నీ, డప్పులు ఇవన్నీ ఉన్నాయి చూడండి, డప్పులు, డమరకం అవన్నీ ఉన్నాయి. స్టాట్యూస్ అన్నీ మాత్రం వ్యాక్స్ చూడొచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం ఒరిజినల్. నేను ఇంకా చెప్పను, అన్ని స్టాట్యూస్ ఏవైతే మనం చూస్తున్నామో అవన్నీ కూడా వ్యాక్స్తో తయారు చేసిన స్టాట్యూస్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కదా. ఓన్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద థీమ్స్. రూరల్ ఇండియాలో మనకి బాగా పల్లెటూరుల్లో ఎలాగా ఉండేది వాళ్ళు. ఇప్పుడు ఇది ఏంటంటే పావుని ఆడించేవాడు, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడేవాడు, అది ఎలాగా, అవన్నీ కూడా చూడొచ్చు. ఆఫ్రికన్లో మనకి సౌత్ ఆఫ్రికా ఇవన్నీ ఉన్నది. ఆఫ్రికన్స్లో వాళ్ళు జాజ్ మ్యూజిక్ ఎలా వాడేవారు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ చూడొచ్చు. వీణ, నెక్స్ట్ గిటార్స్. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఆస్ట్రేలియన్ థీమ్డ్ అనమాట. ఇది ఆస్ట్రేలియన్ ట్రైబల్స్ ఓల్డ్ ట్రైబల్స్ది ఇది పెట్టారు ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ ఆస్ట్రేలియన్ ట్రైబ్ ఆల్మోస్ట్ 1000 కంటే ఎబో ఇయర్స్ ఉన్న ట్రైబ్ అనమాట ఆస్ట్రేలియాలో. మన యానిమల్ బోన్స్ అవి కూడా తయారు చేసినవి ఉన్నాయి చూడొచ్చు. యానిమల్ బోన్స్ తోటి మన ఫ్లూట్ లాంటివి అలాంటివి కూడా కనిపిస్తున్నాయి మనకి. అవి యానిమల్ బోన్స్తో తయారు చేసినవి అనమాట. ఇది కేరళ, ఇటుపక్కంతా తమిళనాడు. ఈ 2 టీమ్స్ కింద అనమాట, ఇటుపక్క మ్యూజిక్. కేరళ మ్యూజిక్ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అవన్నీ కూడా వ్యాక్స్ తోటి. ఈ పక్క అంతా థీము, లెఫ్ట్ సైడ్ అంతా కేరళ థీముడు, ఇదంతా తమిళనాడు చెప్పారన్నమాట. తమిళనాడులో వాళ్ళు వాడే మ్యూజిక్ అంతా. ఈ మ్యూజిక్ మన ఇండియాలోనే కేరళ అండ్ తమిళనాడు మ్యూజిక్. మళ్ళీ మనం అక్కడి నుంచి కేరళ అండ్ తమిళనాడు దాని నుంచి ఇక్కడికి వచ్చేది ఇటు పక్కకి లాటిన్ అమెరికా. ఈ లాటిన్ అమెరికాలో వాడిన వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి ఇవన్నీ ఉన్నాయి చూడండి, వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్. లాటిన్ అమెరికాలో మొత్తం అంతా సౌత్ ఇండియాలో మొత్తం వాడే ఇన్స్ట్రుమెంట్స్ మనం చూడొచ్చు. సుదీపేట అంట, తబలా ఉంది, నెక్స్ట్ వీణ వాయించేది ఉంది, నెక్స్ట్ హార్మోనియం ఉంది, మృదంగం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. తారంగి అని అంట, అది కూడా ఉంది. ఇవన్నీ కూడా మన సౌత్ ఇండియన్లో వాడే మ్యూజిక్. హార్మోనియం ఒకటి చూడొచ్చు, అక్కడ చూడొచ్చు. ప్లస్ వీణ కూడా ఉంది చూడండి, నెమలితోటి తయారు చేసిన వీణ. అది నార్మల్గా పెట్టినట్టున్నారు, బట్ అది కూడా వన్స్ యూజ్డ్. బట్ ఇవన్నీ కూడా మన సౌత్ ఇండియన్
మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. అక్కడ గోంగ్ అని ఒకటి ఉంది చూడండి, అక్కడ పట్టుకుని లాస్ట్లో గోంగ్, అది ఒక ప్లేట్లా ఉండి ప్లేట్ దాన్ని పట్టుకుని ప్లే చేసేది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ తబలాసు, వీణాసు అవన్నీ కూడా పైన పెట్టారు. మనం చూడొచ్చు గాంధీ గారు స్టాట్యూ వ్యాక్స్తో స్టార్ట్ చేసింది. ఇక్కడ నార్మల్ పర్సన్లో ఈ కర్ణాటక, ఈ మైసూర్ రాజులు ప్లస్ ఈ మహాత్మా గాంధీ గారి వ్యాక్స్ స్టాట్యూ మాత్రం ఇక్కడ ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వ్యాక్స్ స్టాట్యూస్. సో మనం చూద్దాం, చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఏషియన్, లైక్ మన చైనా, జపనీస్, ఇవన్నీ ఏషియన్ కంట్రీస్లో వాడే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. పియానో ఉంది, ఈ ఫోరియం అని ఒకటి ఉంది, నెక్స్ట్ ట్రంపెట్ ఒకటి ఉంది. ట్రంపెట్ అతను పట్టుకున్నది చూస్తే ట్రంపెట్, అది ఆ ట్రంపెట్ చూడొచ్చు. అరేబియన్ కంట్రీస్లో వాడేది మనకు చూపించు కదా, సౌత్ అరేబియా, దుబాయ్ అండ్ ఆల్ దీస్ అరబ్ కంట్రీస్ అక్కడ వాడేది చూడొచ్చు. ఇక్కడ థీమ్లు వాళ్ళంతా కూడా అంతా కూడా అరబ్ ఓరియంటెడ్ ఉంది చూడండి. బోంగో అంట ఇది, అది డంబర్ ఉంది. నెక్స్ట్ ఔడ్ అంటారండి దాన్ని, పియానోలో ఉంది, అది గిటార్లో ఉంది కదా దాన్ని ఔడ్. ఆఫ్రికన్ అంటే మనకి చెప్పు సౌత్ ఆఫ్రికా, జింబాంబే, ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ కంట్రీస్కి యూజ్డ్ ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అండ్ వ్యాక్స్ స్టాట్యూస్ అనమాట. అక్కడ చూడండి గ్యూరో అంటాడంట, మనం ఒక బొంగు లాంటిది పట్టుకుని దానిపైన కొడుతున్నాడు, దాన్ని గ్యూరో. డిజంబే అంట, డిజంబే అదే సౌత్ ఆఫ్రికాలో డిజంబే, ఒక మన కొట్టడం, డప్పు కొట్టడం. కాంగో అనే చోటికి 3 డ్రమ్స్ ఉన్నాయి, అది కాంగో. ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికన్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మైసూర్కి లాస్ట్ మహారాజు ఈయనే. ఆయన ఏంటంటే శ్రీకంఠదత్త నరసింహరాజా వడయార్ అనమాట. ఆయన లాస్ట్ మహారాజు. ఆయన తర్వాత రాజరికం అవన్నీ పోయినాయి ఇక్కడ ఈ మైసూర్ ప్యాలెస్లో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ మేనలుడు ఆయన ఉన్నాడు, ఆయనే చూస్తున్నారు వడయార్. ఇంకా ఇక్కడ ఫొటోస్ చూడొచ్చు మనం. ఇది ఈ స్టాట్యూ, వ్యాక్స్ స్టాట్యూ ఓపెన్ చేసినప్పుడు ఈ శ్రీకంఠదత్త నరసింహరాజా వడియారు స్టాట్యూ ఓపెన్ చేసినప్పుడు వ్యాక్స్ స్టాట్యూ వాళ్ళ వైఫే అయిన పక్కన ఉన్న ఆవిడ కూడా వచ్చారు. చూసాం కదా వ్యాక్స్ మ్యూజియంలో ఈ మహారాజ్ది ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1200 to 1500 మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ 15 to 20 ఇయర్స్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసి ఈ మ్యూజియంలో పెట్టడం జరిగిందనమాట. ఇక్కడంతా కూడా చూసుకుంటే అన్ని జైలోఫోన్స్ అన్ని థీమ్లు ఉన్నాయన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జైలోఫోన్స్. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇది ఒక స్టార్టింగ్ చూస్తే ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా ఇది ఏంటంటే జైలోఫోన్స్. ఎలా అంటే మ్యూజిక్ వస్తుంది మనం చూస్తుంటాం. అప్పుడు కొంచెం ఓల్డ్ వుడెన్తో తయారు చేసిన జైలోఫోన్ అనుకోవచ్చు. దాని తర్వాత అది నెక్స్ట్ ఇక్కడ డ్రమ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వాయిస్ తోటి వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇది ఇంకొక జైలోఫోన్ అనుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ చూస్తుంటే మనం లాస్ట్లో అప్పుడు రాజుల కాలంలో ఏదైనా అవసరం అయితే టమ్ అని గట్టిగా సౌండ్ వచ్చేటట్టు కొడితే మొత్తం అంతా వినిపించేటట్టు పెట్టేవాళ్ళు కదా. సో అలాంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట. దాన్ని పట్టుకుని గట్టిగా కొడితే మొత్తం అంతా కోట నిండి మొత్తం అంతా కోటలో ఉన్న వాళ్ళందరికీ అది వినిపించేది అనమాట. సో ఇంకొన్ని ఉన్నాయి, చూద్దాం రండి. ఇక్కడ మనం నార్త్ ఇండియన్ అంతా చూడొచ్చు. నార్త్ ఇండియన్లో వ్యాక్స్ స్టాట్యూస్ అండ్ వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చూడొచ్చు. అక్కడికి వచ్చేవాడికి తబలా తార అని అంటారంట దాన్ని. దాని తర్వాత అక్కడ చూడండి థర్డ్ పర్సన్ అది సారంగి చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ అమ్మాయి కూర్చుంది కదా పంజాబీ డ్రెస్ వేసుకుని, అది కూడా సితార్. మనం గిటార్ అది మనం వీణ అనేవాళ్ళం కదా, అది సితార్ ఇక్కడ నార్త్ ఇండియాలో. అక్కడ చూస్తే మండోలోని ఒకటి ఉంది. తర్వాత ఈ లాస్ట్ కమక్, ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళు వాడి ఆల్మోస్ట్ అవి డిఫరెంట్ మన సౌత్కి నార్త్కి సేమ్ ఇన్స్ట్రుమెంట్ డిఫరెంట్ వచ్చు, బట్ పేర్లు మన వాడుకలో ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్ తోటి ఉన్నాం. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మీకు చెప్తాను. ఇక్కడ ఒకటి ఉంది కదా మనం చూడొచ్చు. ఇది వచ్చి ఈ మన ఆవులు ఉంటాయి కదా, ఆవులు కింద కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళతో తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వీటిని పెట్టి మనం ఒక టైప్ ఆఫ్ ఇలా అంటుంటే ఒక మ్యూజిక్ వస్తుంది. సో ఆవు కాళ్ళతో తయారు చేసిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ ట్రైబల్స్ తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్ అనుకోవచ్చు, బాగా ఓల్డ్. ఇది వచ్చేటికి పంజాబీ ఉంది, మొత్తం పంజాబీ ఓరియంటెడ్. అక్కడ చూడొచ్చు డోలక్, ఇది డోలక్. అక్కడ పక్కన హార్మోనియా, డోల్, అది అల్గోజా అంటది, మన ఫ్లూట్ లాగా ఉంది, అల్గోజా అంటారు అది పంజాబీలో. సో అది తబలా ఉంది, డోలక్,
ఇవన్నీ నెక్స్ట్ కొంచెం పియానో టైప్ కూడా ఉంది. ఇవన్నీ కూడా చూసుకుంటే పంజాబ్ థీమ్ అన్నమాట. సో ఇక్కడ ఇది ఈ వ్యాక్స్ మ్యూజియం అంతా కూడా మ్యూజిక్ ఓరియంటెడ్. ఇది ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది కదా, ఇది ఒక ప్రైవేట్ వ్యాక్స్ మ్యూజియం. సో ఏ గవర్నమెంట్ దీనికి సపోర్ట్ ఏం చేయలేదు, ప్రైవేట్గా వాళ్ళు ఇదంతా కూడా చేశారన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా డిఫరెంట్ ఆఫ్ గిటార్స్, వైలన్స్, గిటార్స్, అంత మ్యూజిక్ బ్యాండ్ ఇవంతా కూడా ఉంది. ఇక్కడ మనం ఈ వ్యాక్స్ మ్యూజియంలో ఉన్న ఇన్ఛార్జ్ అయిన మేడం అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు. మేడం, ఈ వ్యాక్స్ మ్యూజియం ఇది మైసూర్లో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2010 సార్. 2010 అక్టోబర్. ఓకే, 14 ఇయర్స్ అయింది ఇప్పటికి. యా. ఓకే, ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 15 to 20 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసింది ఇవన్నీ కూడా. యా సార్. సో బట్ ఇది ఎవరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే కాదు కదా? ప్రైవేట్ మ్యూజియం. He is the owner of the Sriji Reena Sriji and Bhaskaran. ఓకే, Sriji Bhaskaran and Reena Sriji. వాళ్ళు ఇది చేశారు. His hobby is the made of the wax statues. వ్యాక్స్ స్టాచ్యూస్. Is basically computer engineering. His hobby is the made of the wax statues. హాబీ ఆఫ్. ఓకే, And the musical instruments collection. collection. What other things are there in wax museum? Wax museum. Yeah, musical instruments and the horror world. Horror world. Yeah, and the mirror maze. ఓకే, ఇవన్నీ తర్వాత స్టార్ట్ చేసినవి, దీని తర్వాత స్టార్ట్ చేశారు. Yeah, this is the main. మెయిన్. Wax museum is the main. ఓకే. This is the made of the wax statues, 130 made of the wax statues, Okay. and 1500 above musical instruments. This is the largest collection of musical instruments. In India. Yeah. Okay. This is the this museum instruments and collection different parts of the world. World. Yeah. We seen that from Australia, Africa, all the continents we have. Yes, sir. Okay. Thank you, madam. Thank you sir. for your support. Yeah. Please do like, share and subscribe Suman TV Bangalore. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.